ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి అందరికీను. ఈవేళ నేను చెప్పబోయే సూత్రం గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కాణామణికర్తాసనౌ. బ్రహ్మాజీ గారు ఒకసారి ప్రార్థన చేసిండు. ఒకసారి చేసేస్తాను. నమస్కారం. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిక శబ్ద విద్యా సంప్రదాయ పరమశుభ్రో నమో మహత్యో ముఖ్య గురుభ్య ఏనాఖ్య సమానాయ మధిగమి మహేశ్వర కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినియే నమః येन धौता ग्रहपुंसां विमले शब्दवारिभिः तमश्चाज्ञानगन्धिनं तस्मै पाणिनिये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. బ్రహ్మాజీ గారు మీరు కూడా ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకం లాంటివి చెప్పేస్తే చెప్పి మొదలు పెట్టండి, లేదంటే మీ ఇష్టం. చెప్పి మొదలు పెడితే బాగుంటుంది. సరే అండి, ఏముందని గురువుని తలుచుకోవడం అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రం గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మకాణ మణికర్తాసనౌ. ఏమండి? చెప్పండి. మీకు మీ సౌకర్యం కోసం అందరం మ్యూట్ లో ఉంటున్నామండి. తర్వాత ఏదైనా అవసరమైనప్పుడు మేము అన్మ్యూట్ అవుతామండి. అదే నాలో ఏమన్నా దోషాలు ఏమన్నా వస్తే మీరు రావచ్చు. అలాగే ప్రస్తుతానికి అందరూ. సరే అండి. ఇప్పుడు గత్యర్థకములైన బుద్ధ్యర్థకములైన ప్రత్యవసానార్థకములైన అంటే ప్రత్యవసానార్థకములంటే భక్షణార్థకములైన ధాతువులు అనమాట. అలాగే శబ్ద కర్మకములైన అకర్మకములైన ధాతువుల విషయంలో అన్యంతావస్థలోని కర్త యంతావస్థలో కర్మసంజ్ఞను పొందుతాడు అని ఈ సూత్రం యొక్క అర్థం అండి. అదే దానికి కూడా సిద్ధాంత కౌముదిలో చెప్తున్నారు. గత్యాద్యర్థానాం శబ్దకర్మణాం అకర్మకాణాం చ అనౌయః కర్త సనౌ కర్మ స్యాత్ అని అక్కడ చెప్తున్నారండి. దానికి ఉదాహరణ గత్యర్థకముల గురించి చెప్తున్నారండి. స్వర్గం అనేది ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ గత్యర్థకములు ఉదాహరణ గత్యర్థకములు అంటే గమ్, చల్, యా అను మొదలగు ధాతువులు అనమాట. ఇంకా ఉంటాయి. ఇప్పుడు దీనికి ముందు అన్యంతావస్థ అనగా ధాతువుకి ఎటువంటి ప్రత్యయములు అంటే తింగులు చేరిస్తే అది అన్యంతావస్థ అని కూడా అంటారు. శుద్ధ ధాతువుని తింగు ప్రత్యయం చేర్చడితే అన్యంతావస్థ అని కూడా ఇంకో నామధేయం ఉంది. న్యంతావస్థ నిచ్ ప్రత్యయం చేర్చగా న్యంతావస్థ నిజంతం అవుతుంది. ఇప్పుడు అన్యంతావస్థలో ఉన్న కర్త న్యంతావస్థలో కర్మసంజ్ఞను పొందుతాడు అని ఈ సూత్రం యొక్క తాత్పర్యం. సాధారణంగా పుత్రి ఓదనం పచతి అనే వాక్యం ఉంటే దానికి ఇది అన్యంతావస్థలో ఉన్న పదం అనమాట. పుత్రి ఓదనం పచతి అనేది ఇక్కడ పుత్రి కర్త అయ్యారు. ఈ అన్యంతావస్థలో పుత్రి అనేవాడే కర్త. దీన్ని న్యంతావస్థలోకి మార్చుకుంటే మాతా పుత్రియా ఓదనం పాచయతి అని అంటే ఇక్కడ అన్యంతావస్థలో ఉన్న కర్త న్యంతావస్థలో ప్రయోజ్యకర్త అని సంజ్ఞ పొందుతాడు అనమాట. ఇక్కడ మాత అనేది కూడా కర్తే. ఇక్కడ నిచ్ ప్రత్యయంలో రెండు కర్తలు కనబడతారు మనకి. మాత అనేది ప్రయోజక కర్త, పుత్రియ అనేది ప్రయోజ్యకర్త. అన్యంతావస్థలో ఉన్న కర్త న్యంతావస్థలో ప్రయోజ్యకర్త అవుతారు. ఈ ప్రయోజ్యకర్తకే ఇప్పుడు మాతాపుత్రియ ఓదనం పాచయితే అనేది ఇప్పుడు కర్తృకర్మణయోస్తృతీయ అని తృతీయ విభక్తి వచ్చింది పుత్రికి. కానీ కొన్ని ధాతువులకి కర్మసంజ్ఞం ద్వితీయ విభక్తి వస్తుంది అని కొన్ని ధాతువులకి మాత్రం నిషేధం చెప్తున్నారు. ఆ ధాతువుల యొక్క సూత్రమే ఈ గత్యర్థకములు బుద్ధ్యర్థకములైన గతి బుద్ధి ప్రత్యవసానార్థం అనే సూత్రం అనమాట. ఇప్పుడు ఇక్కడ మాట అన్నది మాత అనేది అంటే
మనం ఈ సూత్రం చూసేటప్పుడు అన్యంత వాక్యము చూడాలి, న్యంత వాక్యము కూడా చూడాలి. అన్యంత వాక్యంలో ఎవరైతే కర్త అయ్యారో న్యంత వాక్యంలో ప్రయోజ్యకర్త అవుతారు. ఆవిడ ఆ కర్తకే కర్మసంజ్ఞ పొందుతాడు. అందుకని మాత అనేది కూడా న్యంతావస్థలో కర్త అయ్యారు, కానీ ఆవిడ ప్రయోజక కర్త అని సంజ్ఞ అనమాట అక్కడ. ఏమండి, మాత అనేది ప్రయోజకకర్త, పుత్రి అనేది ప్రయోజ్యకర్త న్యంతావస్థలో. ఇప్పుడు మనం ఇక్కడ ద్వితీయ రాదండి, ఇక్కడ ద్వితీయ రాదు, తృతీయ వచ్చింది, పుత్రియ అని తృతీయ వచ్చింది. కానీ కొన్ని ధాతువులకి ద్వితీయ వస్తుంది, కర్మసంజ్ఞ వస్తుంది అని కొన్ని ధాతువులకు చెప్పారు. అవునండి, అవునండి. ఈ గత్యర్థకంలో కర్మసంజ్ఞ వస్తుంది అని కొన్ని ధాతువులు చెప్తున్నారు. ఆ ధాతువులు ఏమిటి అంటే గమ్ ధాతువు, చల్ ధాతువు, యా ధాతువు, ఇంకా మొదలైనవి అని ఇంకా ధాతువులు ఉన్నాయి కదా. ఈ గత్యర్థకమైన ధాతువులు ఇంకా మొదలైనవి మనం చూసుకుందాం. ఇప్పుడు సిద్ధాంత కౌముదిలో వచ్చిన కారికలో ఉన్న ఉదాహరణ ఏమిటంటే శత్రువున్ అగమయత్ స్వర్గం అని చెప్తున్నారు. ఇది గత్యర్థం ఉదాహరణ అన్నమాట అండి. అప్పుడు దీన్ని న్యంతావస్థలో, అదే అన్యంతావస్థలో ఉన్న ఆ ఉదాహరణ అన్యంతావస్థలో చూస్తే శత్రవ స్వర్గం అగచ్చన్ అని ఉంటుంది. ఇక్కడ శత్రవ అనేవారు కర్తలు అయ్యారు. స్వర్గం అగచ్చన్, స్వర్గానికి వెళ్తున్నారు. ఇక్కడ కర్తలు శత్రువులు కర్తలు అయ్యారు, స్వర్గం కర్మ అయ్యిందండి. కానీ ఇక్కడ న్యంతావస్థలోకి దీన్ని మార్చుకుంటే శత్రువును శ్రీహరి స్వర్గం అగమయత్, శ్రీహరి శత్రువులను స్వర్గానికి పంపించారు. ఆయన అదేండి ఇప్పుడు యుద్ధాలు అవి చేసి ఆయన శస్త్రఘాతం వల్ల మరణం పొంది స్వర్గానికి పంపించారు అనమాట. ఆయన శత్రువును శ్రీహరి స్వర్గం అగమయత్. ఇక్కడ శత్రవ అని ప్రయోజకకర్తలో ఉన్న అన్యంతావస్థలో ఉన్న శత్రువులు కర్తలు కదండి. ఇక్కడ న్యంతావస్థలోకి వచ్చేటప్పటికి కర్మ కింద శత్రువున్ అని ద్వితీయ బహువచనం కర్మ కింద మారిందనమాట న్యంతావస్థలో. ఏమండి, అప్పుడు ఇక్కడ మనకి ఏమిటి, శత్రువున్ అగమయత్ స్వర్గం అని రూపం సిద్ధించింది. ఈ గతిబుద్ధి ప్రత్యవసానార్థైన సూత్రం వల్ల కర్మసంజ్ఞ పొంది శత్రువున్ అగమయత్ స్వర్గం అని రూపం సిద్ధించింది అనమాట. ఈ ఉదాహరణ ఇది అర్థమైందండి. ఇది నేనేమన్నా సరే. తర్వాత ఉదాహరణ అండి, వేదార్థం స్వాన్ అవేదయత్ అనేది ఇచ్చారండి. ఇక్కడ వేదార్థం స్వాన్ అవేదయత్, ఇది బుద్ధ్యర్థకమైన ధాతువు అండి. ఇది అర్థాలు బుద్ధ్యర్థకమైన ధాతువులకి ఇస్తున్నారు. అంటే జ్ఞాధాతువు, బుద్ధు, విద్ ధాతువు అని మొదలైనవి. అంటే జ్ఞానార్థకము అనగా అవగమనార్థము, అవగమనార్థ క్రియలు బుద్ధ్యర్థం అన్నమాట. ఇప్పుడు దీనికి అన్యంత వాక్యం చూస్తే స్వే వేదార్థం అవిదుహు అని. స్వే అంటే ఆత్మీయులు అనండి, స్వకీయులు, విధి ప్రముఖులు అని ఆత్మీయ పరము. అంటే ఎవరికి ఆత్మీయులు? స్వే అంటే దేవతలు. ఎవరికి ఆత్మీయులు అంటే శ్రీహరికి ఆత్మీయులు వాళ్ళు. వేదార్థం అవిదుహు. ఇక్కడ ఇది అన్యంత వాక్యము. అన్యంత వాక్యంలో కర్త స్వే అని. స్వే అంటే అది దేవతలు కర్తలయ్యారు. స్వే అనే పదము కర్త అయింది ఇక్కడ. ఏమంటే దీన్ని న్యంతావస్థలోకి మార్చుకుని స్వాన్ వేదార్థం అవేదయత్, అది శ్రీహరి స్వాన్ వేదార్థం అవేదయత్ అని న్యంతవాక్యం అయిందండి. ఏమండి, ఇప్పుడు ఈ స్వకీయులు అనేది అన్యంత వాక్యంలో ఉన్న కర్త న్యంతవాక్యంలో ప్రయోజ్యకర్త అయ్యారు. ఈ స్వాన్ అని బహువచనం, ద్వితీయ బహువచనం వచ్చింది అక్కడ. స్వే వేదార్థం అవిదుహు అని స్వే అన్న పదము ఇక్కడ స్వాన్ అని కర్మసంజ్ఞ పొందింది. ఎందుకని అంటే అక్కడ అన్యంత వాక్యంలో ఎవరైతే కర్త ఉన్నారో న్యంత వాక్యంలో వారికే ప్రయోజ్యకర్త అని
సంబోధన వచ్చి ఆ ప్రయోజ్యకర్తకి కర్మ సంజ్ఞ పొందగా ప్రయోజ్య కర్మ అని సంజ్ఞ విధిస్తున్న సంబోధన అవుతుంది అనమాట. ప్రయోజ్య కర్మ అంటే ఈ సూత్రము ప్రయోజ్య కర్మ అని ప్రయోజ్య కర్మ అనే సంబోధన కర్మ సంజ్ఞ చూపెడుతుంది అనమాట. ప్రయోజ్యకర్తకే ప్రయోజ్య కర్మ అని కర్మ సంజ్ఞ చేయడం వల్ల ప్రయోజ్య కర్మ అయ్యాడు. ఈ గతి బుద్ధి ఒక్క నిమిషం అండి. ఇక్కడ ప్రయోజ్య కర్మ ఏమి లేదండి. కర్త ప్రయోజ్యుడు, ఆ ప్రయోజ్యుడైన కర్తకి ఈ సూత్రం చేత కర్మ సంజ్ఞ చెప్తున్నాం అంతే. సరే అండి. అయితే అంటే అంటే ప్రయోజ్యకర్తకు కర్మ సంజ్ఞ విధించాం కాబట్టి ప్రయోజ్య కర్మ అన్నాడు అంతే. సరే అండి, దిద్దుకుంటాను. అంటే అలా వ్యవహారం లేదండి, ప్రయోజ్యకర్త అని ఉంది అంతే. అందువల్ల సరే అండి. తర్వాత ఆశయచ్చామృతం దేవాన్ అనేది ఉదాహరణ. ఇక్కడ భక్ష్యార్థకములు ప్రత్యవసానార్థకానికి ఉదాహరణ అన్నమాట. ప్రత్యవసానము అనగా భక్ష్యార్థము, భక్షణార్థము. అశ, అద్, భక్ష, భుజ మొదలగు ధాతువులు అనమాట. భక్ష్యార్థంలో ఉన్న ధాతువులు. ఇప్పుడు దీనికి అన్యంత వాక్యం చూస్తే దేవాహ అమృతం ఆష్నన్ అనేది అన్యంత వాక్యం. ఇక్కడ దేవాహ అమృతం ఆష్నన్ దగ్గర కర్త దేవాహ అయ్యారండి. దేవతలు కర్తలు అయ్యారు. అమృతం ఆష్నన్. దీనికి న్యంత వాక్యానికి మారిస్తే శ్రీహరి ఆశయచ్చ అమృతం దేవాన్. శ్రీహరి అమృతం తినిపించాడు అనే అర్థం. ఆశయచ్చ అమృతం దేవాన్. దేవాన్ అని కర్మసంజ్ఞ పొందాడు. ఈ గతిబుద్ధి ప్రత్యవసానార్థ సూత్రం వల్ల ఆ ప్రయోజ్యకర్త ఎంత ప్రయోజ్యకర్తకి కర్మసంజ్ఞ వచ్చింది ఈ సూత్రం వల్ల. అమృతం దేవాన్ అనే రూపం సిద్ధించింది. తర్వాత ఉదాహరణ వేదం అధ్యాపయత్ విధిం అనేది ఉదాహరణ అండి. ఇది గతిబుద్ధి ప్రత్యవసానార్థ శబ్దకర్మ. శబ్దకర్మ అనే దానికి ఉదాహరణ అండి ఇది. ఏమండి, శబ్దకర్మ అంటే శబ్దమే కర్మగా కలిగిన పదము, అలాంటి ధాతు అన్నమాట. వేద, గీతం, గ్రంథ, గద్యం, అలాగా శ్లోక, పద్యం అటువంటివి శబ్దకర్మలు. దీనికి అన్యంత వాక్యం చూస్తే విధి వేదం అధీతవాన్. విధి వేదం అధీతవాన్ అనేది అన్యంత వాక్యం అండి. విధి అనగా బ్రహ్మ అండి. విధి వేదం అధీతవాన్ అని ఇక్కడ అన్యంత వాక్యంలో కర్త విధి బ్రహ్మగారు అయ్యారు కర్త. దీనిని ఎంత వాక్యానికి మారిస్తే విధిం శ్రీహరి వేదం అధ్యాపయత్. ఆ బ్రహ్మకి శ్రీహరి వేదాధ్యయనం చేశాడు, అధ్యాపనం చేశాడు. అప్పుడు అన్యంతావస్థలో ఉన్న కర్త న్యంతావస్థలో ప్రయోజ్యకర్త అయ్యారు. ఈ ప్రయోజ్యకర్తకి గతిబుద్ధి ప్రత్యవసానార్థన సూత్రంతో కర్మసంజ్ఞ విధించి వేదం అధ్యాపయత్ విధిం అని ద్వితీయ రూపం వచ్చింది, ద్వితీయ ఏకవచనం. ఇక్కడ సూత్రంలో శబ్దకర్మ. అవును, ఇది శబ్దకర్మగా ఉదాహరణ అనమాట. వేదం అధ్యాపయత్ విధిం అని ద్వివచనం వచ్చింది. ద్వివచనం కాదు, ద్వితీయ విభక్తి వచ్చింది. తర్వాత ఆశయత్ సరళే పృథ్వీం అని ఉదాహరణ అండి. ఆశయత్ సరళే పృథ్వీం ఇది అకర్మకమునకు ఉదాహరణ అన్నమాట. శబ్దకర్మ అకర్మకాణం అని ఉంది కదా సూత్రంలోని. ఆ అకర్మకాణం అనే దానికి అకర్మకు ఉదాహరణ. అంటే కర్మ లేనటువంటి క్రియాపదాలు లేదా ఫల వ్యాపారాశ్రయాల కర్తగా కలిగిన క్రియాపదాలకి ఇదనమాట. సలిలే పృథ్వీం ఆసీత్ అని అన్యంత వాక్యం. సలిలే పృథ్వీ ఆసీత్ అనేది అన్యంత వాక్యంలో ఉన్న ఉదాహరణ. అంటే పృథ్వీ అనేది అక్కడ కర్త అయ్యేది. ఈ అన్యంత వాక్యంలోనే పృథ్వీ అనేది కర్త. దానికి న్యంత వాక్యంలోకి చూస్తే పృథ్వీం శ్రీహరి సలిలే ఆశయత్ అనేది న్యంత వాక్యం అండి.
అన్యంత వాక్యంలో కర్త అయిన పృథివీ ఈ న్యంత వాక్యంలోని ప్రయోజ్యకర్త అయ్యారు. అవునండి? అందుకని కర్మ సంజ్ఞకం అయింది. అది కర్మసంజ్ఞ పొంది ఆశయత్ సలిలే పృథ్వీం అనే రూపం వచ్చింది అన్నమాట. ద్వితీయ విభక్తి పృథ్వీకి ద్వితీయ విభక్తి పృథ్వీం అని వచ్చింది. ఇది అకర్మక ఉదాహరణ అండి. తర్వాత ఆశయత్ సామర్థ్యం దేవాన్ అధ్యాత్మిక విధం ఆశయత్ సలిలే పృథ్వీం యస్సమే శ్రీహరిగతి గతి ఇత్యాదికిం అని దళసార్థక్యానికి అడుగుతున్నారు. గతి ఇత్యాదికిం. ఇప్పుడు గతి బుద్ధి ప్రత్యవసానార్థ కర్మాకర్మకాణం అనే పదం దాని యొక్క అవసరం అదే అవసరం ఆవశ్యకత ఏమిటి అని అర్థం. ఇప్పుడు అదే అక్కడ లేకపోతే ఈ గతి బుద్ధి ప్రత్యవసానార్థాన్ని అక్కడ లేకపోతే ఏమొస్తుంది? పాచయతి ఓదనం దేవదత్తేన యజ్ఞదత్త అనేది ఉదాహరణ అండి. ఇక్కడ గతి ప్రయోగంలో ఈ పచ్చుధాతువు చెప్పబడలేదు. ఇప్పుడు గతిబుద్ధి ప్రత్యవసానార్థ అని ఎందుకు చెప్పారు? అణికర్త సనవు అని ఒకటి చెప్తే సరిపోతుంది కదా. అన్యంతలో ఉన్న కర్తనే న్యంతావస్థలోకి మారుస్తున్నాం కదా, ఇంకా అవి ఎందుకు అని అనుమానం రావచ్చు. అలాగా ఎందుకు గతిబుద్ధి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ భక్షణార్థ ధాతువులో పచ్చధాతువు చెప్పబడలేదండి. ఇది ఇలా చెప్పకపోతే దీనికి కూడా కర్మసంజ్ఞ చెప్పేస్తాం మనం. దీనికి కూడా కర్మసంజ్ఞ వస్తుంది. అందుకని ఇలా చేయకూడదు అని ఈ గతిబుద్ధి అనే క్రియలకే ఉదాహరణ చెప్పారు. ఈ ప్రయోజ్యకర్తకు ఇక్కడ ఇటువంటి ధాతువులకు కర్మసంజ్ఞ వారించడం గురించే ఈ గతిబుద్ధి ప్రత్యవసానార్థాన్ని అక్కడ ఆ ధాతువులకి చూపించారనమాట. ఆ తర్వాత అదే వార్తికం కాదు, ఇంకోటి దళసార్థికి ఇంకోటి చూసాం. జాగ్రత్త అన్యంతానాం కిం అన్యంత అంటే ఇప్పుడు మనం న్యంత వాక్యము అన్యంత వాక్యం చూస్తున్నాం కదా. అన్యంత వాక్యం ఎందుకు చూడాలి అని అంటే అన్యంత వాక్యం ఇప్పుడు న్యంతావస్థలో కర్మసంజ్ఞని పొందుతున్నాడు కదా, అన్యంత పదప్రయోగం దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అని. దానికి ఇప్పుడు యజ్ఞదత్త గ్రామం గచ్చతి అని ఉందండి అన్యంత వాక్యము. యజ్ఞదత్త గ్రామం గచ్చతి. ఇప్పుడు దీన్ని న్యంత వాక్యంలోకి మారిస్తే దేవదత్త యజ్ఞరత్నం గ్రామం గమయతి అని న్యంత వాక్యంలో చూపించారు. దీనికి మళ్ళీ ఇంకో నిష్ప్రత్యయం చేర్చి అదే ఇంకో న్యంత వాక్యం చేర్స్తే తమపరః ప్రయుక్త అనే తమపరః విష్ణుమిత్ర దేవదత్తేన యజ్ఞరత్నం గ్రామం గమయతి. విష్ణుమిత్రుడు దేవదత్తుడి చేత యజ్ఞరత్తుని గ్రామం తీసుకెళ్తున్నాడు అనే ఉదాహరణ అదే అని ఉంటుంది అక్కడ ఇంకో న్యంత వాక్యంలో. ఇప్పుడు మొదటి న్యంత వాక్యంలో ప్రయోజ్యకర్త దేవదత్తుడు అయ్యారండి. ఏమండి? దేవదత్త యజ్ఞరత్నం గ్రామం గమయతి అని దేవదత్తుడు మొదటి న్యంత వాక్యంలో ప్రయోజకర్త అయ్యారు, ప్రయోజకకర్త అయ్యాడు. ఇప్పుడు ఈ అన్యంత వాక్యం అనేది లేకపోతే, అన్యంత వాక్యంలో మనకి కర్త ఎవరో తెలియకపోతే తర్వాత న్యంత వాక్యంలో ఈయన్నే చేసేస్తాం, ఇద్దరికి పెట్టేస్తాం లేకపోతే. అవునండి. అది తెలియడం కోసం అన్యంత వాక్యం కూడా మనం చెప్పుకోవాలి. ఈ రెండవ అన్యంత వాక్యంలో ప్రయోజ్యకర్త ఉన్నాడు కాబట్టి దేవదత్తుడు నిత్యవాక్యానికే కర్త కానీ ఇప్పుడు అనిజంత వాక్యానికి కాదు. ఆ కర్మసంజ్ఞ నివారించడం కోసం అన్యంత వాక్యం అవసరము, అదే అన్యంత వాక్యం కూడా చెప్పుకోవాలి అని దీని యొక్క ఉదాహరణ అండి. అందుకని అన్యంత వాక్యం చెప్పుకోవాలి, ఎంత వాక్యం కూడా చెప్పుకోవాలి. ఎంత వాక్యం అలాగా చెప్పుకుంటాం, మనకి కర్తను కర్మ చేయడానికి అన్యంత వాక్యం ఎందుకు చెప్పుకోవాలి అని. వేరే ప్రేరేపణ ఉంటేనే చెప్పుకోవాలేమో, లేకపోతే అన్నిత వాక్యం అక్కర్లేదేమో కదా.
అదే అలాంటి అనుమానం వస్తుందనే ఆ, అని ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ముగ్గురు అదే ఉన్నారు. ఉన్నట్టయితే, దేవదత్త. లేకపోతే అసలు మామూలుగా న్యంత వాక్యంలో సరిపోతుందేమో అని. అది నేను కర్మ. అవునండి అందులో కర్త అవును ఎంత వాక్యం వృత్తి. అవునండి ఎంత వాక్యంలో సరిపోతుంది. ఇటువంటి ఆ. అన్యంత వాక్యమే ఎందుకు ఉండాలి అని అనుమానం వస్తుంది అది. కాబట్టి ఓ, ఈ ఉదాహరణ రెండో నిత్య ప్రత్యయం కూడా చేర్చి అది లేకపోతే ఇక్కడ వేరే అతను కర్మ సంజ్ఞను పొందుతాడు, ఓ, అందుకని దాని నివారించడం కోసం చెప్పుకోవాలి అని అక్కడ ఓ. చూపిస్తుంది అనమాట. ఓకే. అంతేనండి రాజేష్ గారు. అంతేనండి. సరే, అంటే ఇక్కడ 2 సార్లు నిత్య ప్రత్యయం రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ గా నేను కూడా అందుకని అడగవచ్చు. 2 సార్లు నిత్య ప్రత్యయం ఇక్కడ వచ్చింది. అదే నిజంతో అంటే మొదటి నిజంత వాక్యం ఒకటి, 2 సార్లు విష్ణుమిత్ర దేవదత్తేన యజ్ఞరత్నం ఇప్పుడు తర్వాత ప్రయుక్తే గమయ దేవత నీవహ్యోర్న అనే వార్తికం అండి. నీవహ్యోర్న నాయజతి వాహయతి వా భారం భృత్యేన అనేది అక్కడ ఉదాహరణ. ఇక్కడ ముందు అర్థం చెప్పండి. నీవహ్యోర్న అంటే నీ ప్రాపణే వహ ప్రాపణి 2 ధాతువులుకి సంబంధించిన అక్కడ 5 ధాతువులతో ఏవైనా అక్కడ పదం ఉంటే దానికి కర్మసంజ్ఞ నిషేధం అవుతుంది అన్నమాట. నిషేధం పడుతుంది. ఇప్పుడు నాయజతి వాహయతివా భారం భృత్యేన ఈ ఉదాహరణలో ప్రయోజకర్త భృత్యుడు అయ్యారండి. భృత్యుడు ప్రయోజ్యకర్త. ఈ భృత్యుడికి గతిబుద్ధి ప్రత్యవసానార్థ అనే సూత్రంతో కర్మసంజ్ఞ ఉంది మామూలుగా. కానీ నీవహ్యోర్న అనే సూత్రం ఈ వార్తికం చేత నీ ప్రాపణే వహ ప్రాపణే ఈ 2 ధాతువులు గత్యర్థములైనప్పటికీ అన్యంతావస్థలో ఉన్న కర్తకు న్యంతావస్థలో కర్మసంజ్ఞ నిషేధము. ఈ నిషేధించడం వల్ల కర్తృకరణయో తృతీయ అని భృత్యేన అని తృతీయ వచ్చింది. అంటే ఇది ఇప్పుడు మనం ముందు గత్యర్థకం చూసాం కదండి. ఈ గత్యర్థకానికి ఇది నిషేధం అన్నమాట. కొన్ని ఈ 2 ధాతువులు మళ్ళీ నిషేధం ఇక్కడ. ఆ గత్యర్థకంలో ఉన్న ధాతువుల్లో ఏవైతే ధాతువులు వస్తాయో ఈ 2 ధాతువులు మళ్ళీ అలా రాదు, ఈ తృతీయ వస్తుంది, కర్మసంజ్ఞ నిషేధం పడుతుంది అని. తర్వాత ఇంకో ఉదాహరణ అండి, ఇది ఇంకో వార్తికం. నియంత్రకర్తృకస్య వహేహ అనిషేధ. అనిషేధం ఇక్కడ నిషేధం లేదని చెప్తున్నారు ఇక్కడ. నిషేధం చెప్పారు కాబట్టి అవునండి. నిషేధంలో కూడా అనిషేధం దీనికి ఈ ధాతుకు మళ్ళీ నిషేధం లేదని చెప్తున్నారు. వాహయతి రథం వాహాన్ సూతః అనేది ఇక్కడ ఉదాహరణ అండి. వాహయత రథం వాహాన్ సూతః అనేది వాహములు అంటే గుర్రం అండి, సూతః అంటే సారథి. ఈ వాక్యంలో ప్రయోజ్యకర్తలు వాహములు అంటే గుర్రాలు. వాహాలకి గతిబుద్ధి ప్రత్యవసానార్థ అనే సూత్రం చేత కర్మసంజ్ఞ విహితమైంది. కానీ ఇంతకు ముందు మనం నీవహ్యోర్న అనే సూత్రం చేత అక్కడ నిషేధం చెప్పుకున్నాం. నీ ప్రాపణి వహ ప్రాపణి 2 ధాతువులకు గత్యర్థములైనప్పటికీ అన్యత ఇది రాదని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ నియంత్రకర్తృకస్య వహేహే అనిషేధ అని చెప్తున్నారు. మళ్ళీ ఏదైతే నియంత్రణ చేసే వాడు ఉంటాడో అతను నియంత్రణ అక్కడ ఉన్నప్పుడు నియంత్రణ ఉన్నప్పుడు అప్పుడు కర్మసంజ్ఞ విధించబడుతుంది. అక్కడ రథం వాహన్ సూత అంటే రథం దగ్గర సూత రథసారథి ఉన్నాడు, అక్కడ నియంత్రణ చేస్తున్నాడు కాబట్టి ఈ సూత్రం ఇక్కడ అనిషేధ అని వహేహే అనిషేధ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అందులో వహప్రాపణైన ధాతువు ఎందు ప్రయోజ్యకర్తకు కర్మసంజ్ఞ నిషేధం వర్తించదు కాబట్టి ఇక్కడ అన్యంతావస్థలో కర్తలకి న్యంతావస్థలో కర్మసంజ్ఞగా మారాయి. కర్మ ద్వితీయ వచ్చి వాహయిత రథం వాహాన్ సూత అని ఉదాహరణ రూపసిద్ధి అయిందనమాట. ద్వితీయ భక్తిని పొందింది. వాహ అని గుర్రాలు వాహాన్ అని ద్వితీయ భక్తిని పొందాయి అనమాట. తర్వాత ఆది ఖాద్యోర్న అనే వార్తికం అండి. ఆది ఖాద్యోర్న
అవునండి, దీర్ఘం లేదు. కానీ ఇక్కడ మనం నిచ్ ప్రత్యయం చేసుకున్నప్పుడు ఉపదావృద్ధి వస్తుందని గురుగారు మొన్న అన్నారు. ఓకే. ఏమండి అది ధాతువే, అది భక్తి. ఒక్క నిమిషం అండి. దాంట్లో చాలా పాఠాల్లో ఈ అది అనేదే సాధు పాఠం అని ఉన్నదండి. కాకపోతే మనం అది పక్షని అనే దాన్నే ఫాలో అవుదామండి. అంటే నిజ్ రహితమైన ధాతువుని తీసుకున్నారు. ఇంకా 2-3 పుస్తకాల్లో కూడా అది అనే ఉన్నది. అందువల్ల అదే ఫాలో అవుదాం. ఓకే. సరే. సరే అండి. అంటే ఇక్కడ అది ఖాద్యోర్ణ అంటే అధభక్షణే ఖాదభక్షణ 2 ధాతువులకి కూడా నా అని చెప్తున్నారు అనమాట. రాదు అని నిషేధం చెప్తుంది. ఇది మళ్ళీ ప్రత్యవసానార్థకం దానికి నిషేధం అనమాట. భక్షధాతువు కదండి ప్రత్యవసానార్థము, దానికి మళ్ళీ నిషేధాలు చెప్తున్నారు. ఆదయతి ఖాదయితవా అన్నం వటునా అనేది ఉదాహరణ అండి. అండి ఇక్కడ ఈ వాక్యంలో ప్రయోజ్యకర్త వటువు అయ్యాడండి. వటువుకు గతిబుద్ధి ప్రత్యవసానార్థ అనే సూత్రం చేత కర్మసంజ్ఞ విధింపబడింది. కానీ ఆది ఖాద్యోర్ణ అనే వార్తికం చేత ఈ 2 ధాతువులు అధభక్షణే ఖాదభక్షణే అనే ధాతువులు ప్రత్యవసానార్థములైనప్పటికీ అన్యంతావస్థలో ఉన్న కర్తకు న్యంతావస్థలో కర్మ నిషేధింపబడింది ఈ వార్తికం చేత. అప్పుడు ఈ వటువు అనే ప్రయోజ్యకర్తకు అది అభిహితం కాకపోవడం వల్ల కర్తృకరణయో తృతీయానయో తృతీయ భక్తి పొందుతాడు అనమాట. ఇది కూడా అయిందండి. తర్వాత భక్షే అహింసార్థస్య నా అని వార్తికం అండి. భక్షే అహింసార్థస్య నా ఈ వార్తికం ఏం చెప్తుంది? అధభక్షణ అనే ధాతువు గురించి చెప్తుంది అనమాట. భక్షధాతువు. అహింసార్థంలో మళ్ళీ ఈ నిషేధం ఉండదు. అవునండి. ఇప్పుడు మాతా భక్షయితే అన్నం వటునా అని ఇక్కడ ఉదాహరణ ఇచ్చారండి. భక్షయత్ అన్నం వటున, మాతా భక్షిత అన్నం వటున ఈ వాక్యంలో ప్రయోజ్యకర్త వటువు అయ్యాడండి. ఈ వటువుకు గతిబుద్ధి ప్రత్యవసానార్థ సూత్రం చేత కర్మసంజ్ఞ విహితమైంది. కానీ ఈ భక్షే అహింసార్థస్యన అనే వార్తికం చేత అధభక్షణ అనే ధాతువుకు ప్రత్యవసానార్థమైనప్పటికీ ఇప్పుడు అన్యంతావస్థలో ఉన్న కర్తకు న్యంతావస్థలో అహింసాపూర్వకంగా అక్కడ అన్నం హింస లేదు. అక్కడ అన్నం తల్లి వటువుకు అన్నం పెడుతుంది, అక్కడ హింస లేదు, అహింస మాత్రమే ఉంది. అందుకని ఈ కర్మసంజ్ఞ అహింసాపూర్వకమైన భక్షణంగా జరుగుతుంది వలన కర్మసంజ్ఞ నిషేధించబడుతున్నది. వటువు అను ప్రయోజ్యకర్తకు కర్తృకరణయో తృతీయ అని తృతీయ విభక్తి పొందుతాడు అని చెప్తున్నారండి ఇక్కడ కూడా. అంటే అహింసార్థకమైతే కర్మసంజ్ఞ రాదు ఏమండి. హింసతో కూడిందైతే తర్వాత దళసార్థక్యం అహింసార్థస్య కిం అని అడిగిందనమాట. అహింసార్థస్య కిం భక్షయతి బలీవర్ధాన్ సస్యం, భక్షయతి బలీవర్ధాన్ సస్యం. అది హింస. అవునండి. బలీవర్ధాన్ అంటే వృషభాలు, సస్యం అంటే ఇది దానికి తృణం, ఇది గడ్డి. ఇది హింసార్థం అని చెప్తున్నారు అనమాట. గోపాలక భక్షయతి బలీవర్ధాన్ సస్యం. ఈ వాక్యంలో ప్రయోజ్యకర్తలు బలీవర్ధములు అంటే ఈ వృషభాలు. ఈ బలీవర్ధములకు గతిబుద్ధి ప్రత్యవసానార్థ అనే సూత్రం చేత కర్మసంజ్ఞ ఆ సూత్రం చేత ఆపాదింపబడింది. కానీ ఈ భక్షే అహింసార్థస్య అనే వాక్యం చేత భక్షధాతువుకు లేదని చెప్తున్నా హింసార్థంలో ఉంది కాబట్టి ఇక్కడ అవునండి ఆ కర్మసంజ్ఞ వస్తుంది అండి. అంటే సస్యమునందు అంతఃప్రజ్ఞ జీవత్వం ఉండటం వలన సస్యభక్షణము హింసగానే పరిగణింపబడుతుంది. అందువలన ప్రయోజ్యకర్తలైన బలీవర్ధాలకి యంతావస్థలో కర్మని ద్వితీయాన సూత్రం చేత ద్వితీయ విభక్తి వస్తుంది అని అండి. ఇక్కడ అహింసార్థకం ఉంటే ద్వితీయ విభక్తి ఉంది, అక్కడ హింసార్థం ఉంది కాబట్టి ఇక్కడ వృషభాలకి
ఇక్కడ కర్మసంజ్ఞ విధించి ద్వితీయ భక్తులు చెప్తున్నారు. గోపాలక భక్షయతి బలీవర్ధాన్ అని ద్వితీయ బహువచనం సస్యం అని చెప్తున్నారు అనమాట. బలీవర్ధాన్ అని అక్కడ కర్మసంజ్ఞ వచ్చిందనమాట. ప్రయోజ్యకర్తకి కర్మసంజ్ఞ వచ్చింది. తర్వాత జల్పతి ప్రభృతీనాం ఉపసంఖ్యానాం అనేది వార్తికం అండి. జల్పతి ప్రభృతీనాం ఉపసంఖ్యానాం అంటే జల్ప వ్యక్తాయాం వాచి భాష వ్యక్తాయాం వాచి అనే ధాతువుల విషయం గురించి చెప్తున్నారు. ఇది మనం అక్కడ శబ్ద కర్మ అనే వచ్చింది కదండి, దానికి నిషేధం కింద అంటే అక్కడ చెప్పారు. మళ్ళీ ఇది కూడా వాచి అనే వ్యక్తపరిచేదే కదండి, దానికి నిషేధాల కింద ఏదో చెప్తున్నారు అనమాట. ఒకసారి చూద్దాం ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమిటి ఇచ్చారంటే జల్పయతి భాషయతి వా ధర్మం పుత్రం దేవదత్త అనేది ఉదాహరణ అండి. జల్పయతి భాషయతి వా ధర్మం పుత్రం దేవదత్త. ఈ ఉదాహరణలో పుత్రుడు ప్రయోజ్యకర్త అయ్యాడు. దీనికి మామూలుగా చూస్తే పుత్ర జల్పతి పుత్ర భాషతే అనేది అన్యంత పదం అండి. పుత్ర జల్పతి పుత్ర భాషతే అనేది అన్యంత వాక్యములు. దీనికి జల్పయతి భాషయితవా ధర్మం పుత్రం దేవదత్త అని ఈ దాంట్లో పుత్రుడు ప్రయోజకర్త అయ్యాడు, దేవదత్తుడు ప్రయోజకకర్త అయ్యారు. ఈ వార్తికం చేత జల్పతి ప్రభృతీనాం ఉపసంఖ్యానాం అనే వార్తికం చేత జల్ప వ్యక్తాయాం వాచి భాష వ్యక్తాయాం వాచి అనే ధాతువుల విషయంలో అన్యంతావస్థలోని కర్త అన్యంతావస్థలో కర్మసంజ్ఞను పొందును ఏంటి అని చెప్తున్నారు అనమాట. అక్కడ ఒకసారి అక్కడ కూడా చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఒక్కసారి అండి మధ్యలో మాట్లాడుతున్నాను. ఎక్కడ చెప్పారండి అంటే శబ్ద కర్మల దగ్గర వచ్చింది కదండి. ఇక్కడ ఇది కూడా శబ్దకర్మ గణపతి భాష అనేది ఏమండి, దీన్ని శబ్దకర్మ కింద పరిగణించరండి. అవునండి. భాష ఇప్పుడు అదే అండి, అదే పుత్ర శబ్దముకు కర్మసంజ్ఞ విధించబడింది. కానీ జల్ప వ్యక్తాయాం వాచి భాష వ్యక్తాయాం వాచి అనేది ఇవి శబ్ద క్రియలు అంటండి. ఇవి శబ్దము క్రియగా కలిగిన ధాతువులట. అంటే శబ్దం కరోతి అని అనే అర్థంలో గల ధాతువులు అనమాట అండి. శబ్ద క్రియ గల ధాతువులు కాబట్టి అక్కడ శబ్దము కర్మగా కలిగిన ధాతువులు అని చెప్పారు. ఇక్కడ శబ్దము క్రియగా కలిగిన ధాతువులు అని ఇట్లు కూడా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మళ్ళీ అక్కడ ఇది చెప్పకపోతే మనం శబ్దము కర్మగా కలిగిన ధాతువులకే ద్వితీయ విభక్తి చేసుకుంటాం, శబ్దము క్రియగా కలిగిన ధాతువులకు చెయ్యము. కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పవలసి వచ్చింది. ఇది శబ్దం క్రియగా కలిగిన ధాతువులకు కూడా ద్వితీయ విభక్తి ఆపాదింపబడుతుంది అని ఈ జల్పతి ప్రభృతీనాం ఉపసంఖ్యానాం ఈ వార్తికం చేత చెప్పబడింది. అంతేనండి రాజేష్ గారు. ఇక్కడ శబ్దము ఇది శబ్దము కర్మగా కలిగిన ధాతువు కాదండి. భాష అంటే మనకి ఇక్కడ అధీతే అనే దగ్గర శబ్దము కర్మగా ఉంది, ఈ భాషతే మొదలైన వాటిలో శబ్దం కర్మగా లేదు అని. కాబట్టి ఇక్కడ సూత్రం చేత ప్రాప్తించకపోతూ ఉంటే మళ్ళీ వార్తికారంభము అని ఉందండి. సరే అంటే నేను అదే నా దగ్గర ఉన్న సిద్ధాంత కౌముది దాంట్లో చూసాను, శబ్దము క్రియగా కలిగిన ధాతువు కాబట్టి ఇక్కడ వీటికి కూడా చెప్పవలసిందే అని రాశారు అందులోని. అంటే సూత్రంలో శబ్ద కర్మగా చెప్పిన ధాతువులకే ఉన్నట్టుంది సూత్రంలో, వార్తికల్లో శబ్దని క్రియగా చెప్పడం లేము. అదే అంటే నేను అలాగ అర్థమైంది సంస్కృతం దాంట్లోది. ఇది శబ్దము క్రియగా కలిగిన ధాతువులు అని కాదండి ఇక్కడ. అదా శబ్దము క్రియ అని అనుకోకూడదా ఏమిటి? జల్ప వ్యక్తాయం వాచి భాష వ్యక్తయం వాచి అనేవి శబ్ద కర్మ ధాతువులు కాదు,
శబ్దక్రియ ధాతువులని కాబట్టి గతిబుద్ధి ఈ సూత్రంలో అక్కడ ఇది పరిగణింపబోవడం వల్ల మళ్ళీ ఈ వార్తికంలో ఉదాహరణ చేయవలసి వచ్చింది అనండి. తర్వాత దృశ్యేష్ట అనే వార్తికం అండి. దృశ్యేష్ట దీనికి దర్శయతి హరిం భక్తాన్, దర్శయతి హరిం భక్తాన్ అంటే దీనికి ఈ వాక్యంలో ప్రయోజ్యకర్తలు భక్తులు అయ్యారండి. ఇది మామూలుగా అన్యంత వాక్యములో ఉన్న పదం ఏమిటంటే భక్తాహ హరిం పశ్యంతి అనేది అన్యంత వాక్యంలో ఉన్న పదము. ఇక్కడ భక్తులు కర్తలయ్యారు. అందుకని దర్శయతి, ఇప్పుడు పురోహిత భక్తాన్ హరిం దర్శయతి, ఇది న్యంత వాక్యము. ఇక్కడ భక్తులు ప్రయోజ్యకర్తలు అయ్యారు. అన్యంతావస్థలో ఉన్న భక్తులు కర్త, న్యంతావస్థలో ప్రయోజ్యకర్తలు అయ్యారు. ఇక్కడ దర్శయతి దృశ్య ప్రేక్షణ అనే ధాతువు యొక్క అన్యంతావస్థలో ఉన్న కర్తకు న్యంతావస్థలో దృశ్యేశ్చ అనే వార్తికం చేత కర్మసంజ్ఞ విధింపబడిందండి. ఏమండి కర్మని ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ భక్తి కూడా పొందింది. మనకి అదృష్టాతో మనకు సూత్రంలో లేదు కదా. ఏమండి అదృష్టాతో సూత్రంలో లేదు, ఇదంటే ఇది ఒక వాక్యం లాగా. మనం గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్దకర్మ అకర్మకాండ. అవునండి, దృశ్యధాతువు లేదు కానీ దీనికి కూడా ఈ దృశ్య ప్రేక్షణ ధాతువు కూడా వస్తుంది అని వస్తుందని ఇక్కడ చెప్తున్నారండి. దృశ్యేష్ట అనే వార్తికం చేత. అదే ఇక్కడ ఇంకోటి సూత్రే జ్ఞాన సామర్థ్యానామేవ గ్రహణం నతు తద్విశేషార్థం నామిత్యనేన జ్ఞాప్యతే. తద్విశేషార్థానాం ఇత్యనేన జ్ఞాప్యతే అండి. అంటే బుద్ధి విశేషాత్మకం వల్ల గతి బుద్ధి, అక్కడ బుద్ధియార్థకం గురించి చెప్పారు కదండి. ఇది కూడా జ్ఞానానికి సంబంధించిందే. అక్కడ బుద్ధి అనేది జ్ఞానమే, ఇక్కడ దృశ్య ప్రేక్షణే, ఇది కూడా తెలుసుకోవడమే అండి. ఈ గతి బుద్ధి సూత్రం చే దృశ్యధాతుకు చెందిన ప్రయోజ్యకర్తకు కర్మసంజ్ఞ విధింపబడుతుండగా మళ్ళీ ఇది ఎందుకు, ఈ వార్తికం ఎందుకు అని. అందుకే అంటే గతి బుద్ధి సూత్రంలో జ్ఞాన సామాన్యార్థకమైన విధు జ్ఞానే జ్ఞా అవబోధన అనే ధాతువులనే తీసుకోవాలి. జ్ఞాన సామాన్యమైన ధాతువులు, జ్ఞాన సామాన్యార్థకమైన ధాతువులవి. కానీ ఇక్కడ జ్ఞాన విశేషార్థకమైన ధాతువులు కాబట్టి ఈ జ్ఞాన విశేషార్థకమైన ధాతువుల్లో కూడా దృశ్య ప్రేక్షణ అనే ధాతువు తీసుకోవచ్చు. జ్ఞాన విశేషార్థకమైన ధాతువుల్లో దృశ్య ప్రేక్షణే స్మృయో ఆధ్యానే గంధోపాదానే అనే ధాతువులు ఉన్నాయి. ఇందులో దృశ్య ప్రేక్షణ అనే ధాతువు కూడా తీసుకోవచ్చు. జ్ఞాన విశేషార్థకమైన ఇది తీసుకుని కర్మసంజ్ఞ చేసుకోవచ్చు అని. ఇక్కడ మనకి గతి బుద్ధి ప్రత్యవసానార్థంలో చెప్పింది జ్ఞాన సామాన్యార్థకమైన ధాతువులండి, జ్ఞాన విశేషార్థకమైన ధాతువులు ఈ దృశ్య ప్రేక్షణ అనేది. అందుకని ఇక్కడ దృశ్యేష్టాన్ని మళ్ళీ వచ్చిన వార్తికంలో చూపించారు. ఏమండి తేన స్మరతి జిఘ్రతి ఇత్యాదీనాం అని. ఇప్పుడు స్మరతి జిఘ్రతి, స్మారయతి ఘ్రాపయితవా దేవదత్తేన, ఈ బుద్ధి విశేషాత్మకమైన స్మృ అధ్యానే ఘ్రా గంధోపాదానే అనే ధాతువులు గతి బుద్ధి సూత్రమునందు ధాతువులకు చెందిన ప్రయోజ్యకర్తకు విధింపబడక, అంటే ఈ జ్ఞాన విశేషార్థకమైన ధాతువులు కాబట్టి అక్కడ
ఆ సూత్రము ఇదే అక్కడ ఇవి ఆపాదింపబడకుండా ఆపాదింపబడక కర్తృకర్మణయో తృతీయ అని తృతీయ విభక్తి మాత్రమే వస్తుంది ఇక్కడ. ఈ దృష్టి స్మృ అధ్యానే ఘ్రా గంధోపాదానే ఈ ధాతువులకి, అందుకని స్మారయతి ఘ్రాపయితవా దేవదత్తేన అని తృతీయ విభక్తి వచ్చింది. అంటే ఇవి కూడా జ్ఞాన విశేషార్థమైన ధాతువులే అవును, స్మరతి. ఈ రెండు కూడా అండి. కానీ వీటికి రాదు. అంటే ఈ దృశ్య ప్రేక్షణీయ స్మృ అధ్యాయం ఈ మూడు కూడా అవే, కానీ దృశ్యేష్ట అని విడిగా దానికి ఒక వార్తికం ఇచ్చి ఈ దృశ్యేష్ట అనేది జ్ఞాన విశేషార్థకమైన కర్మసంజ్ఞ వస్తుంది, ఈ రెండాటికి మాత్రం రాదు, తృతీయ వస్తుంది అని చెప్పారు అన్నమాట. మళ్ళీ ఈ స్మారయిత ఘ్రాపయితవా దేవదత్తన అనే ఉదాహరణ చేత ఏన స్మరత జగ్రత ఇత్యాదీనాం నా అని. ఇది తర్వాత స్మారయతి ఘ్రాపయితవా దేవదత్తేన అయింది. ఇప్పుడు శబ్దాయతేర్న అనేది వార్తికం అండి. తర్వాత శబ్దాయతేర్న శబ్ద భాషణ్య అనే శబ్దం కరోతి అనే అర్థం అండి. ఈ ఇప్పుడు దీని ఒకసారి అండి చెప్పండి. శబ్దాయతేర్న శబ్దాయతి దేవదత్తేన అనేది ఉదాహరణ అండి. ఈ ఉదాహరణలో దేవదత్తుడు ప్రయోజ్యకర్త అయ్యాడు. దేవదత్త శబ్దాయతే అనేది అన్యంత వాక్యము అండి. ఈ అన్యంత వాక్యంలో దేవదత్తుడికి కర్తృసంజ్ఞ వచ్చింది. యజ్ఞదత్త దేవదత్తేన శబ్దాయేతి అనేది న్యంత వాక్యము, శబ్దం కరోతి అనే అర్థము. ఈ ధాతు శబ్ద రూపమైన కర్మ ధాత్వర్థముచే సంగ్రహితమైన ఉండడం వలన, ధాత్వర్థంలోనే ఉండడం వలన ఈ ధాతువుకు అకర్మకముగా ఈ ధాతువు అకర్మకంగా పరిగణితమైంది. పరిగణించలేదు పరిగణించలేదు కాదండి, అవును అకర్మకముగా. అవునండి, అంటే గతిబుద్ధి సూత్రంలో అకర్మకమైన శబ్ద భాషణ ధాతు అక్కడ చూపించబడింది. ఆ ధాతు యొక్క ప్రయోజకర్తకు కర్మసంజ్ఞ వస్తుండగా ఈ శబ్దాయతేర్న అని ఈ వార్తికం చేత కర్మసంజ్ఞను నిషేధం చేస్తున్నారు అన్నమాట, నిషేధం చేస్తున్నారు. అంటే అదే అర్థమైందండి. అంటే నాకు గతిబుద్ధి ప్రత్యవసానార్థ అనే సూత్రంలోని శబ్ద భాషణ అనే ధాతువు చెప్తుండగా ఈ శబ్దాయతేర్న ఈ వార్తికం చేత కర్మసంజ్ఞ నిషేధం చేస్తున్నారు అన్నమాట. అని ప్రయోజ్యకర్తకు కర్మసంజ్ఞ రాకుండా తృతీయ విభక్తి వచ్చి కర్తృకరణయో తృతీయ అని దేవదత్తేన అని అక్కడ వచ్చింది ఉదాహరణలో. శబ్దాయతి దేవదత్తేన. ధాత్వర్థ సంగ్రహీత కర్మత్వేన అకర్మకత్వాత్ ప్రాప్తి. అంటే అకర్మకత్వాత్ ప్రాప్తి ఏషాం దేశ కాలాదిభిన్నం కర్మ న సంభవతి తే అత్ర అకర్మకాః. అంటే ఇక్కడ గతిబుద్ధ్యాది సూత్రంలో దేశ కాల భావ గంతావ్యద్భవాచకముల కంటే భిన్నమైన కర్మధాతువులకు అంటే ఈ భిన్నమైన కర్మ ఏ ధాతువులకు సంభవించదో ఆ ధాతువులే అకర్మకములుగా పరిగణింపబడతాయి
ఆ ధాతువులే అకర్మకముగా పరిగణింపబడతాయి. ఏ ధాతువు యందు ఇక్కడ ఏంటంటే ఏ ధాతువు యందు కర్మ వివక్షితము కాదో ఆ ధాతువులు కూడా అకర్మలుగా పరిగణింపబడతాయంట, అకర్మకములుగా పరిగణింపబడతాయి. కాబట్టి గతి బుద్ధ్యాది సూత్రం ద్వారా ఆ ధాతువు యొక్క ప్రయోజ్యకర్తకు కర్మసంజ్ఞ విధింపబడుతుందని వస్తుందని మనకి అదే అది ఏమంటారు, ద్వితీయ విభక్తి. అవునండి. అంటే ఇక్కడ ధాతువు ధాతువు సకర్మమైన దేశ కాల భావ గంతవ్య అంటే మార్గ ముందు ఉంటుందండి ఈ వాక్యం కూడా, ఈ సూత్రం కూడా. ఇది దేశకాల భావ గంతవ్యాధ్వవాచకముల కంటే భిన్నమైన కర్మ ఉద్భవించదు కాబట్టి అకర్మకంగానే పరిగణన చేసుకోవాలి. అకర్మ ధాతువుగా పరిగణించబడినందున గతి బుద్ధ్యాది సూత్రముచే అన్యంతావస్థలోని కర్తకు యంతావస్థలో కర్మసంజ్ఞ విధింపబడుతుంది. అదే ఇప్పుడు ఇది ఇప్పుడు గంతవ్యాధ్వాచకాల్లో ఇప్పుడు దేశకాల భావ గంతవ్యాధ్వాచకాల్లో వాటికంటే భిన్నమైన ఓదనాది కర్మలు సంభవించినప్పుడు అండి ఓదనాది కర్మలు సంభవించినప్పుడు ఈ గతి బుద్ధి సూత్రంలోని అకర్మక నుంచే గ్రహింపబడతాయని తాత్పర్యం. అంటే ఇప్పుడు మనం మాతా పుత్రియా పాచయితే అని చెప్పుకున్నాం కదండి. ఓదనం మాతా పుత్రియా ఓదనం పాచయతి. ఒకసారి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా రాసుకున్నా. ఒకసారి రాజేష్ గారు నేను కరెక్ట్ చెప్పానా? ఆ వాక్యం ఒకసారి మీరు చదవండి. మీరు అక్కడి నుంచి దాత్వర్థ సంగ్రహం అది అయింది కదా ఇప్పుడు. ఏమండి అది మీకు స్పష్టంగా తెలిసిందా అండి? అదే అర్థమైంది. ఏంటంటే నేను ఇక్కడ నోట్స్ రాసినప్పుడు అక్కడ ఇది అర్థం అవ్వక మీ వీడియో 2 సార్లు విని 2 కొట్టివేతలు వచ్చినాయి. ఇక్కడ దాని వల్ల కన్ఫ్యూజ్ అయ్యి చెప్పినండి. అదే ఇప్పుడు ఎవరో అర్థమైనట్టుగా కొట్టకపోతే నాకు కొంచెం సరిగ్గా చెప్పలేదండి. ఒక్కసారండి ఇప్పుడు ఇక్కడ శబ్దాయజతి దేవదత్తేనా అనే దగ్గర ఎందుకు రాలేదు అనే దగ్గర కొంచెం తెలిస్తే తర్వాత మిగిలిన విషయాలన్నీ తెలిసిపోతాయి. అంటే అక్కడ మీకు స్పష్టత ఉంటే మిగిలిన దగ్గర స్పష్టత ఉంటుంది అని. అవునండి. శబ్దాయజతి దేవదత్తేనా ఎందుకు అక్కడ ఎందుకు రాలేదు అంటే అక్కడ సకర్మకమైన ధాతువు అది సకర్మకం. అది సకర్మకమా అకర్మకమా? అది సకర్మకమైన ధాతువు. అది సకర్మకమా అకర్మకమా అండి? ఇప్పుడు శబ్దాయతే అనే దానికి మనం అర్థం ఏం చెప్పాము? శబ్దం కరోతి. శబ్దం కరోతి అంటే ధాతువు ఏంటి దాంట్లో? ధాత్వర్థంలోనే ఉంది. అవునండి. ఆ శబ్దాయ అనే ధాతువు అండి. అవునండి. ఆ ధాతువులోనే కర్మ కూడా అంతర్భూతంగా ధాత్వర్థం చేత కర్మ కూడా గ్రహించబడింది కాబట్టి అవునండి. ఈ ధాత్వర్థం కూడా ఇప్పుడు ఒకసారి అయిపోవడం వలన ఇది అకర్మకం అయిపోయింది. అవునండి. ఇప్పుడు ఈ ధాత్వర్థంలో కర్మ సంగ్రహింపబడినప్పుడు ఇప్పుడు జీవతి అనే క్రియాపదం ఉందనుకోండి, ప్రాణం ధరించి ఉన్నాడని అర్థం జీవతి అంటే. ఇప్పుడు ప్రాణంలో కర్మ ధాత్వర్థంలో ఉంది కాబట్టి జీవతి అనే ధాతువుకు అకర్మకంగా పరిగణింపబడుతుంది అనమాట. అలాగే శబ్దాయ ధాతువు కూడా అకర్మక ధాతువు అండి. అవునండి. అకర్మక ధాతువు కాబట్టి అకర్మకత్వాత్ ప్రాప్తి, సూత్రం చేత కర్మత్వ ప్రాప్తి. శబ్దంలోనే ధాత్వర్థంలోనే ఉంది కాబట్టి
వింటాం. ఈ సూత్రంలో అకర్మక పదం చేత ఎటువంటి అకర్మకాన్ని తీసుకోవాలి అనే విషయం చెప్తున్నారండి. శబ్దకర్మ అకర్మకానాం అని సూత్రంలో ఉంది. ఇక్కడ అకర్మక పదం చేత ఎటువంటి అకర్మకాన్ని తీసుకోవాలి అనే విషయాన్ని తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు చదవండి ఒకసారి. ఏషాం దేశకాలాది భిన్నం కర్మ న సంభవతి తే అత్ర అకర్మకాః. అర్థమైంది కదండి? అర్థమైందండి. అంటే చెప్పండి ఒకసారి. అంటే ఏంటండి? ఏషాం వేటికైతే ఏటికైతే అంటే ఏటికంటే అంటే ఈ దేశకాల భావ గంతాద్భవాచకములు కంటే భిన్నమైన కర్మ కర్మ సంభవించదు, కర్మ ఉండడం జరగదు, అకర్మక పదం చేత గ్రహించబడతాయి. ఏ ధాతువులకు సంభవించదో అకర్మకం ఎన్ని రకాలుగా ఉంటుంది అని మనం చెప్పినప్పుడు ధాతు అర్థాంతరే వృత్తే ధాత్వర్థేన ఉపసంగ్రహ ప్రసిద్ధే అవివక్షాత అని కారణాలు చెప్పాం. అవివక్షాత కూడా కొన్ని అకర్మకాలు అవుతాయి. అవునండి. అవివక్షాత అంటే పచతి అనే పచధాతు సకర్మకమైనా కూడా మనం దానిలో ఉన్న కర్మని వివక్ష చేయకుండా చెప్తే అది కూడా అకర్మక ధాతు అవుతుంది. అలా అవివక్ష చేత ఏదైతే అకర్మక ధాతువుగా మనం చెప్తున్నామో అటువంటి అకర్మక ధాతు ఈ సూత్రంలో అకర్మక ధాతువు చేత గ్రహించబడదు. అవునండి. అంటే మనకు మామూలుగా అకర్మక ధాతువులు కానివి కూడా ఈ ధాత్వర్థంలో కానీ ధాత్వర్థం సకర్మకమే కర్మ దాగి ఉంటే దాంట్లోనే అది అకర్మకంగా తీసుకోవాలి అని ఈ వార్తికం చెప్తుంది. అది మామూలుగా అదే మామూలుగా లజ్జాసత్త స్థితి జాగరణం దాని ద్వారా ఆ శ్లోకం ద్వారా ఆ కారిక ద్వారా అకర్మకాలు ఏమిటో మనకి తెలుపుతోంది. అవే కాకుండా ఇటువంటి ధాత్వర్థంలో దాగి ఉంటే ఇది కూడా అకర్మకమే అని ఇది ధాత్వర్థేనోపసంగ్రహాత్ అని చెప్తుంది. అంతేనండి. కాబట్టి అవివక్షిత కర్మలుగా ఉన్నాయో ఏవైతే అకర్మకాలుగా ఉన్నాయో వాటి యోగంలో ఈ కర్మ సంజ్ఞ అనేది రాదు. అవునండి. తృతీయ విభక్తి పొందుతుంది. అవును. అప్పుడు ప్రయోగం ఏముంటుంది? శబ్దాయ అయితే దేవదత్తేనా, దేవదత్త ప్రయోజకర్త కాబట్టి కర్మ అది అయిపోయింది. అవి వస్తుతః అవి అది ధాత్వర్థేన ఉపసంగ్రహీతం అవ్వడం వల్ల అది అకర్మకము. అవివక్ష వల్ల అకర్మకంగా ఏదైతే ఉందో పాతేతి దేవదత్తేనా దేవదత్తేన పాతేతి. అవునండి. పాతేతి దేవదత్తేనా. ఇక్కడ దీనికి మాసం ఆసయిత దేవదత్తం అనేది కూడా తేన మాసమాసయితి దేవదత్తం ఇత్యాదో కర్మత్వం భవత్యేనా భవత్యేవ. ఇది అర్థమైందండి. ఇక్కడ మాసమాసయితి అనే దగ్గర ఇది అకర్మక ధాతువే. అవునండి. ఎందుకంటే మనం ఏం చెప్పాము, ఇది కాకుండా వేరే కర్మ ఏవైతే ఇవి దేశకాలాది అర్థవాచకాలు కర్మలుగా ఉంటాయో అప్పుడు ఇది అవి అకర్మకాల కింద గ్రహించబడతాయి అని చెప్పారు. అవునండి. అంటే మాసం అనేది ఒక్క నిమిషం అండి. మాసైతే దేవదత్త ఒకసారి ఆ మూల పంక్తి చదండి. ఒక్క నిమిషం. మాసమాసైతే దేవదత్తం ఇత్యాదో కర్మత్వం భవత్యేవ. మాసం ఆసైతే దేవదత్తం. ఈ ఉదాహరణలో దేవదత్తుడు ప్రయోజకర్త అయి ఉన్నాడండి. దేవదత్త మాసం ఆస్తే అనేది అన్యంత వాక్యం. ఇప్పుడు దీన్ని ఎంత వాక్యంలోకి మారిస్తే యజ్ఞరత్త దేవదత్తం మాసం ఆశయతి అనేది ఎంత వాక్యము. అంటే ఇక్కడ ఆశయతి ఆసం ఆస్తే అనేవి అస ఉపవేశనే ధాతువు అయినప్పటికీ ఈ దేశకాల భావ గంతాద్భవాచకంలో కంటే భిన్నమైన కర్మలో కలగవు. కాదండి, ఆసధాతు ఎప్పుడు అకర్మకులండి. అది అకర్మక ధాతు అండి. అకర్మక ధాతు అవడం వల్ల
ఈ అకర్మక ధాతు యోగంలో కాలవాచకం కర్మ అవుతుంది అని చెప్పాం కాబట్టి మాసం అని అయింది. మాసం అని ఆశయతి అని అయింది. కాలవాచకం కర్మ అయినప్పుడు అవి దేశకాల అకర్మక ధాతుభిర్యోగే దేశ కాలో భావ గంతవ్యోద్వాచ కర్మ సంజ్ఞకైతి వాచ్యం అని చెప్పాం కదండి. ఇక్కడ దేశవాచకం కాలవాచకం ఉంది మాసం అనేది. అకర్మక ధాతు అసధాతు ఆస ఉపవేశన అనేది ఆస్తే అనేది అకర్మక ధాతు. దాంతో యోగం కలిగి ఉండడం వల్ల కాలవాచక పదానికి ద్వితీయ భక్తి వచ్చింది, మాసం అనేది. ఇప్పుడు ఇక్కడ కర్మత్వం అనేది ఇది ఉండడం వలన, ఇక్కడ మాసరూప కర్మత్వం ఉండడం వలన ఈ అన్యంతావస్థ యందు ఉన్నటువంటి కర్త న్యంతావస్థలో కర్మగా మారతాడు. దేవదత్త మాసం ఆశయతి వస్తుందా? అవును, దేవదత్తం మాసం మాసయతి కర్మని ద్వితీయ వస్తుందండి ఇక్కడ. అంటే ఇది అకర్మక కాబట్టి కర్మని ద్వితీయ వస్తుంది. తర్వాత దేవదత్తేన పాచయతి. ఈ ఉదాహరణలో దేవదత్తుడు ప్రయోజ్యకర్త అయ్యాడు. దేవదత్త పచతి అనేది అన్యంత వాక్యము, దేవదత్తేన పాచయతి అనేది న్యంత వాక్యము. ఇది సకర్మకం అండి. అంటే దేశకాల ఈ భావగంతాధ్వాచకం కంటే భిన్నమైంది ఓదనాది కర్మలు సంభవించినప్పుడు గతి బుద్ధ్యా సూత్రంలో అకర్మక పదాన్నే తీసుకోవాలి. కాబట్టి దేవదత్త అనే ప్రయోజ్యకర్త ఇక్కడ కర్మసంజ్ఞను పొందకుండా కర్తృకరణయోస్ తృతీయ అని తృతీయ విభక్తిని పొందాడు. ఒకసారి ఈ శబ్దకర్మ సంగతి మీకు అది స్పష్టంగా తెలిసిందండి. ఈ శబ్దకర్మ అంటే ఏంటి, జల్పతి ప్రభృతినాం అనే వార్తకం ఎందుకు చెప్పారు ఒకసారి అది మళ్ళీ చెప్పండి. ఇందాక మీరు చెప్పారు ఒకసారి, అందులో మీరు చెప్పిన దాంట్లో మీకు అంతా సరిపోయింది అనిపించిందా? జల్పతి ప్రభృతీనాం ఉపసంఖ్యానం. అవునండి, అవును, మీరు చెప్పిన ఉదాహరణలన్నీ సరిపోయాయి. అందులో ఈ పూర్వ సూత్రం చేత ప్రాప్తి ఉందా లేదా అన్న విషయాన్ని చూడాలండి. సూత్రం చేత ప్రాప్తిస్తుంటే ఇక్కడ విధిస్తున్నారా, సూత్రం చేత ప్రాప్తించకపోతే విధిస్తున్నారా అని ప్రశ్న అండి. పూర్వ సూత్రం చేత ప్రాప్తి ఇదే సూత్రం అండి, ప్రకృత గతిబుద్ధి సూత్రం చేత. అవునండి, లేదా దాని యొక్క ప్రాప్తి ఇక్కడ ఉందండి. ఎట్లా అంటే మరి ఇది కూడా మరి అదే మామూలుగా శబ్దకర్మ అక్కడ చెప్పారు, ఇది కూడా శబ్దకర్మే అన్నారు కదా మీరు. ఇప్పుడు శబ్దకర్మ అనే దగ్గర మనం అర్థం ఏం చెప్పాము, శబ్ద కర్మకారకం, శబ్ద కర్మ శబ్దకర్మాణ అని చెప్పాం. శబ్దమే అక్కడ కర్మగా ఉండాలి. అవునండి, ఇక్కడ భాషతే భక్తి జల్పతి మొదలైన చోట్ల భాషతే అంటే ఏంటి, మాట్లాడుతున్న శబ్దం క్రియగా ఉంది. అంటే శబ్దమే క్రియగా ఉన్నది కాబట్టి సూత్రం చేత ప్రాప్తి లేదు. అవునండి, అదే నేను ఇందాక అదే చెప్పానండి. అదే అక్కడ శబ్దకర్మ గురించి చెప్పారు అక్కడ కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇక్కడ చెప్పిన భాషయతి భాషతే జల్పతి ఇవి శబ్దము క్రియగా కలిగిన వాక్యం కాబట్టి, అంటే జల్ప వ్యక్తాయం వాచి ఈ ధాతువులు శబ్దం క్రియగా కలిగిన ధాతువులు కాబట్టి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వచ్చింది అని అన్నాను. అంటే మీరు ఇంతకు ముందు సూత్రం చేత ప్రాప్తిస్తుంటే చెప్తున్నారు అని నాకు అట్లా విన్నట్టు అర్థమైంది, అందుకని నేను మళ్ళీ చెప్పమన్నాను అంతే. సూత్రం చేత ప్రాప్తించకపోతే వార్తిక ఆరంభం ఉంది అంతే. అదే అంటే నేను అవునండి ఇందాక ఆ సూత్రం చేత ప్రాప్తిస్తుండగా మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పారు అని అన్నాను. అక్కడ శబ్దము కర్మగా కాబట్టి అక్కడ చెప్పేది శబ్దం కర్మగా కాదు, శబ్దం క్రియగా కలిగినది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్పవలసి వచ్చింది అని చెప్పాను. సరిపోయింది. ఏమండి ఆ తర్వాత ఈ రుక్కు
సరే అండి. అవునండి, రెండు శబ్దక్రియ ఒకటే అన్నారు, అందుకని నేను మీరు కూడా ఒకటే చెప్తే అది విన్నాను. కూడా చెప్పమను. ఆయన ఏమండి? శబ్దక్రియ అని బ్రహ్మాజీ అన్నారండి, గారు రెండు నేను కలిపి విన్నాను. ఒకటేనండి. అదేండి చూసానండి. ఆ, బ్ర- బ్రహ్మాజీ గారు రెండు ఒకటే విషయం కాబట్టి ఇది కూడా చెప్పమన్నాను. అదేండి చూసాను. ఆ, ఆ. అంటే ఇక్కడ శబ్ద కర్మ అవుతుంది, క్రియ అవుతుందా అండి? అంటే శబ్ద కర్మ అనే అది ఆ పదాలు వేరేగా ఉంటాయి, శబ్దం క్రియగా కలిగిన పదం వేరేగా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు ఇది అక్కడ మనకి జల్పయితే అనేది శబ్ద క్రియ. అవునండి. అవునండి. అది అదే చెప్పారు, ఇందాక కూడా మీరు అదే చెప్పారు. నేను రాస్తాను. తర్వాత సూత్రము హృక్రోరన్యతరస్యామనండి. ఆ. హృక్రోహ అనౌయః కర్త తనౌ వా కర్మ సంజ్ఞః వా స్యాత్. ఇక్కడ హృక్రోరన్యతరస్యాం హృహరణే కరణే అనే ధాతువులు గతిబుద్ధి సూత్రమందు అక్కడ చెప్పబడలేదు కాబట్టి హృక్రోరన్యతరస్యాం అని వికల్పముగా ఈ సూత్రం చేత వికల్పంగా ప్రయోజ్యకర్తకు కర్మసంజ్ఞ విధింపబడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. హారయతి కారయతి వా భృత్యం భృత్యేన వా కటం అనేది ఉదాహరణ. హారయతి, ఇప్పుడు దేవదత్త హారయతి కారయతి వా భృత్యం భృత్యేన వా కటం. ఈ ఉదాహరణలో భృత్యుడు ప్రయోజ్యకర్త అయ్యాడండి అండి. అక్కడ గతిబుద్ధి ప్రత్యవసానార్థ సూత్రంలో హృహరణే కృహీకరణే అనే ధాతువులు అక్కడ మనకి చెప్పబడలేదు కాబట్టి హృక్రోరన్యతరస్యామని మళ్ళీ వార్తికం చెప్పి వికల్పముగా ప్రయోజ్యకర్తకు కర్మసంజ్ఞ విధింపబడుతుంది అని చెప్తున్నారు. కర్మం విహితమైనప్పుడు అది కర్మని ద్వితీయ సూత్రం చేత ద్వితీయ విభక్తి పొందుతుంది. ఇక్కడ కర్మం విహితం కాకపోతే కర్తృకరణీయ తృతీయ సూత్రం చేత కూడా తృతీయ విభక్తి పొందుతుంది. అండి చెప్పండి సరిపోయింది అంతే. తర్వాత ఉదాహరణ అది వార్తికం అభివాదయతే దర్శయతే దేవం భక్తం భక్తేనవా. అది ఉదాహరణ అభివాది దృశోరాత్మనేపదే ఆత్మనేపదేవేతి వాచ్యం అనేది వార్తికం అండి. అభివాది దృశోరాత్మనేపదేవేతి వాచ్యం అనేది వార్తికము. దానికి ఉదాహరణ అభివాదయతే దర్శయతే దేవం భక్తం భక్తేనవా అనేది. ఇప్పుడు ఆత్మనేపదైన ధాతువు అదే ఆత్మనేపదైన అభిపూర్వక వదో వ్యక్తాయాం వాచ్య అనే ధాతువు మరియు ఆత్మనేపదైన దృశ్య ప్రేక్షణ అనే ధాతువు యొక్క ప్రయోజ్యకర్తకు అభివాది దృశోహ ఆత్మనేపదే వేత వాచ్యం అనే ఈ వార్తికం వలన ఈ వార్తికం చేత వికల్పంగా కర్మసంజ్ఞ విధింపబడుతుంది అని అర్థం అండి. అప్పుడు అభివాదయతే దర్శయతే దేవం భక్తం భక్తేన. అంతే అండి. చాలా పెద్ద సూత్రం అండి, చాలా బాగా చెప్పారండి. మొత్తం గంట పట్టిందండి. ధన్యవాదాలండి. బాగా చెప్పారండి. ఇలా రెండోసారి మళ్ళీ వినడం వల్ల అందరికీ కొంచెం స్థిరపడుతుంది. ఒకళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి బాగా తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. మనం ఇంకా నిన్న చూసినట్టుగా జోషి గారు పంపించిన అవి చూద్దామండి కొంతసేపు. రాజేష్ గారు ఒక్క మాట, రాత్రి బ్రహ్మాజీ గారు మాతో ట్రయల్స్ వేశారు 2 గంటలు. 8:30 స్టార్ట్ చేస్తే 10:30 అయింది సార్. మాకు చాలా కష్టపడ్డారు ఆయన చెప్పడానికి. లేదండి, నేను మాకు అదే గురువు గారు అయినటువంటి కేతరాజు గురువు గారు, అనంతకృష్ణ గురువు గారు, ఈ రాజేష్ గారు ఇంతకు ముందు
గురువు గారు విరిమణ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ 100% చెప్తే నేను 10% గుర్తు పెట్టుకుని 10% చెప్పాను. మిగతా 90 చాలా దోషాలు ఉన్నాయి. ఇలా ఇలా చెప్పడం మొత్తం అలవాటు నాలుగు చేసుకోండి. మీరు మన నోరు తెరిచి చెప్పినప్పుడే వస్తుందండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేశారు, దానికి ఫలితం కూడా కనిపించింది. మీరు ప్రయత్నం చేసి నోరు చెప్తే తెరిచి పక్క చెప్పండి వాళ్ళకి అంతే. అర్థం కావాలి అట్లా అది బాగా చెప్పారు. అవి ఓపెన్ చేయండి, అవి చూద్దామండి. నిన్న 9 అయ్యాయండి, ఇవాళ 10 నుంచి చూడాలి. ఎవరో ఒకరు మొదలు పెట్టండి. 10ది వచ్చి అహం మహ్యం అనుజాయై చాకలేహం దదామి. మహ్యం ఎందుకు? మహ్యం అంటే దీనికి అనుజాయైకి సరిపోవాలి కదా. మమ అనుజాయ అంటే ఇప్పుడు అనుజ అనేది సోదరవాచకం కదండి. అనుజ అంటే కస్య ఎవరి యొక్క అని, కాబట్టి షష్ఠి ఉంటుందండి. మమ సంబంధం ఉంది. అంటే ఈ ఈ ఇవ్వడం అనేటువంటి ఇది వచ్చినప్పుడు చతుర్థి అన్నారు అది కదండి. అది అనుజకు వస్తుంది. అనుజాయి అది సరిపోయిందండి. ముందు అస్మద్ అని ఇచ్చారు కదా, అస్మద్ దగ్గర మమ అక్కడ మమ షష్ఠి వస్తుంది. రైట్ అంతేనండి. అహం మమ అనుజ తర్వాత వయం సర్వే మిలిత్వా భోజనం కుర్మః. తర్వాత అంకనీం ఉపయోగించి చెప్పండి. అందరూ చెప్పిన వాళ్ళు చెప్పొద్దండి, కొంచెం అందరికీ అవకాశం వచ్చేలా. అహం అంకనీం ఉపయుజ్య లేఖితుం ఇచ్చామి. చెప్పండి. పేరు చెప్పడం తెలియదండి, ఇది ఎవరికి ఉపయోగం ఉంది కాబట్టి. అహం అంకనీం ఉపయుజ్య లేఖితుం ఇచ్చామి. తర్వాత సా కవిత బహు సుందరతయా రచయతి. సరిగ్గా అండి. సా కవితాం సుందరతయా రచయతి. విశాలే గగని కదాహ సంచరంతి. గగని ఉంటుందండి. పద్మావతి గారు మీరు చెప్పండి. ఒక రెండు. విశాలే గగని గగని ఉంటుందండి. గగనేనండి, అది ఒక స్పెల్లింగ్ కదా. సంచరి. తర్వాత ధనినః జనాః జలాశేషు విలాసేన జీవంతి. తత్ర తడాగే మండూకౌ రెండు ఉంటాయి కదా, వచ్చింది కాబట్టి మండూకౌ రటతః. బహువచనం మండూకాః మండూకౌ రటతః. శనకాః అపరిచితం దృష్ట్వా భక్షంతే.
శునకః అపరిచితం దృష్ట్వా బసంతే ఉంది శునకాః కాబట్టి శునకాః రావాలి. అపరిచితం దృష్ట్వా శునకః భాషంతే. అపరిచితం దృష్ట్వా భాషంతే. అపరిచితం దృష్ట్వా భాషంతే. బసంతే. విడాలः మూషకస్య వైరీ. అస్య శాలాయాం వయం సర్వేభ్యః మధురం యచ్చంతి. శాలాయాం మళ్ళీ అండి మళ్ళీ అండి ఒకసారి. సర్వేభ్యః వయం సర్వేభ్యః సరిగ్గా అండి సర్వేభ్యః బహువచనంలో ఉంది. దానికి మీరు వయం అహంకి రావాలి. అస్మభ్యః సర్వేభ్యః. ఒక్కసారి అక్కడ క్రియాపదం కూడా చూడండి అమ్మా. యచ్చంతి ఉంది. బహువచనం ఉంది. అవును, అప్పుడు అస్మభ్యః సర్వేభ్యః. అచ్చా యచ్చ ప్రథమ బహువచనం కదండి. ఒక్కసారి ఇక్కడ యచ్చంతి అని క్రియాపదం ఉన్నది కాబట్టి ఇక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. అంటే అస్మభ్యః ఉంది. సరిగ్గా పదం ఏంటండి? అస్మత్ శబ్దం చతుర్థి బహువచనం. మహ్యం కాదండి, కాదు. అంటే ఏకవచనం మహ్యం వస్తుంది. అస్మభ్యం అండి, అస్మభ్యం. అస్మభ్యం. మేమేమన్నా అస్మాభ్యం అన్నామా? అపశబ్దాలను ఉచ్చరించకూడదు అని అంటారండి. తెలిసి ఉచ్చరించదు, తెలియకుండా మనం ఏం చేయలేం కానీ తెలిసి. అవును, పర్వదినే వయం నూతనాని వస్త్రాన్ని క్రీణీమః. అంతేనండి. అంతేనండి. తర్వాత సహ కార్యాలయం ప్రస్థాయ సహ కార్యాలయే ప్రస్థాయ 1 గంట అభవత్. ఎందుకు కార్యాలయే ఎందుకుంది? ఎందుకంటే ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి అని కదా అర్థం. అంటే సప్తమి ఏకవచనం కదా. ఎందుకు సప్తమి ఏకవచనం? వెళ్ళి కార్యాలయం ద్వితీయ. కార్యాలయం ప్రస్థాయ 1 గంట. అంతేనా? 1 గంటనేనా? అదే 1 గంట దగ్గర తెలియట్లేదు. 1 గంట అనేనండి. అంటే అదే మారదు. 1 గంట అది అంతే అలాగే ఉంటుందండి. ఎందుకని? ఏకవచనంలో ఉంది 1 గంట అని అంటే 1 గంట అనే తర్వాత ఏ విభక్తి వచ్చే అవకాశం ఉందని చూడండి. 1 గంట అనే దానికి దేంతో సంబంధం ఉంది అంటే అభవత్ అనే క్రియ. ఈ అభవత్ అనే క్రియకి ఇది కర్మ కాదు, కారణం కాదు, సంతానం కాదు, అపాదానం కాదు, సంబంధం కూడా ఏం తెలియటం లేదు. కాబట్టి ప్రథమ వస్తుంది. అంటే ఈ తింగ్ సమానాధికరణే ప్రథమ అని ఒక వార్తికం ఉంటుంది. ఈ తింగ్ సమానాధికరణం అంటే తింగ్ సమానాధికరణం ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ప్రథమ విభక్తి వస్తుంది అని వార్తికారుల ఒక వార్తికం ఉందన్నమాట. ఆ వార్తికాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు కావాలంటే. ఎప్పుడైనా ప్రథమ విభక్తి వస్తుంది అంటే తింగ్ సమానాధికరణం ఉన్నప్పుడు కూడా వస్తుంది అంటే. అంతేగాని ఇక్కడ 1 గంట అంటే కాలవాచక శబ్దం పుచ్చుకోకూడదండి. కాలవాచకం అది ఏ వాచకమైనా మనకు సంబంధం లేదండి.
మీరు ఒక పదం చూసినప్పుడు అక్కడ ఏ కారకానికి సంభవం ఉంది అని చూడండి. ఏ కారకానికి సంభవం అంటే మీరు చదివిన సూత్రాలన్నింటినీ కొంచెం గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఈ కారకానికి సంభవం ఉంది అని ఆలోచించి చెప్పండి. అంటే కారకం అయితే కారకము, ఉపపదం అయితే ఉపపదం, ప్రతిదీ ఒకసారి ఆలోచించండి. ఏది తెలియనప్పుడు ఏమొస్తుంది అని మనం నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వాక్యం మీరు ఇప్పుడు ప్రథమానికి ఏది చెప్పారండి? ఒకసారి చెప్పాను. ప్రథమ తింగ్ సమానాధికరణే ప్రథమ అని వార్తికం ఉంది. తింగ్ సమానాధికరణే ప్రథమ అంటే ప్రథమా విభక్తి ఎప్పుడైనా రావాలి అంటే తింగ్ తో సమానాధికరణం ఉండే తీరాలి అని. ప్రథమ విభక్తి వచ్చింది అంటే తింగ్ తో సమానాధికరణం ఉందనే అర్థం. అది లేకుండా ఎప్పుడు ప్రథమ విభక్తి రాదు. అసలు ఏ విభక్తి అయినా దాంట్లోకి రావద్దా? వేరే ఏ విభక్తి అయినా అంటే ఇంకేంటండి? అంటే ఇప్పుడు తింగ్ తోటి సమానాధికరంగానే ఉండాలి. వేరే వేరే ఉన్నాయి కాబట్టి. అవును, ఇప్పుడు ఏకఘంట అనేది ఏకవచనము ఉందండి. అలాగే అక్కడ యుష్మత్ శబ్దం కానీ అస్మత్ శబ్దం కానీ కాదు, ఏకఘంటా శబ్దం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మధ్యం పురుషు కానీ ఉత్తమ పురుషు కానీ రాదు, ప్రథమ పురుషు మాత్రమే వస్తుంది. ఇది ఏకవచనం కాబట్టి అది కూడా ఏకవచనంలో ఉంటుంది. రెండింటికి సమానాధికరణ్యం ఉన్నది అని. చతురాన్ బాలకాన్ బాలకానికి చతురాన్ అన్నది ద్వితీయ విభక్తి. అహం నా జానామి. బాలకాన్ అందులో జాన బాలకాహ అంతేనండి. బాలకాన్ అండి. చతురాన్ బాలకాన్ అహం నా జానామి. తాన్ చతురాన్ బాలకాన్ అహం నా జానామి. వాహనం వేగేన గచ్చతి. ఇక్కడ ఇంకొకటండి, ఇది వేగం అనేది క్రియా విశేషణం కూడా కావచ్చు. చతురః బాలకాన్ కదండి. అది కాదు అది అప్పుడు మీరు రేఫాంత శబ్దాన్ని ఇవ్వాలి జోషి గారు. అక్కడ రేఫాంత శబ్దం లేదు కాబట్టి చతురః అనే అర్థంలో చతుర అకారాంత శబ్దంగా పరిగణించి చెప్పారు వాళ్ళు. అది రేఫాంత శబ్దంగా అనిపించలేదు. అంటే అవ్వచ్చు, కూడా అవ్వచ్చు, కానీ అది అవును అక్కడ రేఫాంతం నలుగురు అనే ఉద్దేశంతో ఇచ్చానండి అక్కడ. అదే అది అక్కడ రేఫాంతంగా గుర్తుపట్టడానికి అవ్వలేదు. తానిచ్చారు కాబట్టి తానంటే ఏదైనా బహువచనం కదా అది. బహువచనం కాదు, చత్వారి అంటే చతుర్ శబ్దం కూడా నిత్య బహువచనాంతం అండి. చతుర్ శబ్దం కూడా నిత్య బహువచనాంతం కాబట్టి తాన్ చతుర బాలకాన్ జానామి అని కూడా ఉంటుంది. అదే నజానామి అని కూడా ఉంటుంది. కానీ అక్కడ అకారాంతంగా ఉన్నది కాబట్టి చతురానని చెప్పారు. ఇక్కడ ఈ వాహనం వేగం గచ్చతి అని, వాహనం వేగేన గచ్చతి అని క్రియా విశేషణంగా వీటిని వివక్ష చేసినప్పుడు ఇవన్నీ ద్వితీయ విభక్తులు కూడా ఉంటాయండి. అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారణంగా వివక్ష చేసినట్లయితే వేగేన గచ్చతి, లేదంటే అది వేగం గచ్చతి అని వాహనం వేగం గచ్చతి. క్రియా విశేషణంగా అంటే ఆ గమనంలో వేగం ఉన్నది అనే దాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు వేగం ఇప్పుడు విశేషణం అవుతుంది. క్రియా విశేషణం కేవల విశేషణం కాదు, క్రియా విశేషణం. క్రియకే విశేషణం అప్పుడే ద్వితీయ వస్తుంది. అలాగేనండి అలాగేనండి.